నమస్కారం జీటీపీఎల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. దివ్యాంగులకు నియో ఫ్లై వోల్ట్ పవర్ వీల్ చైర్లు పంపిణీ చేసిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యే నవీన్ యాదవ్. కరీంనగర్లో కన్నుల పండగల పోచమ్మ బోనాల వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మేయర్ శ్రీనివాస్. వెమ్లవాడ ఆలయ అభివృద్ధి విస్తరణ పనులకు మరో 99,40,00,000 మంజూరు. రూపాయలు 250 కోట్లతో ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వ పాది శ్రీనివాస్ వెల్లడి. జగిత్యాల జిల్లా పోరన్లలో కొనసాగుతున్న వైరల్ ఫీవర్ హెల్త్ క్యాంప్. విష జ్వరాలతో మృతి చెందిన 2 చిన్నారులకు 10 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని మాజీ మంత్రి జీవన్ రెడ్డి డిమాండ్. వర్షాభావ పరిస్థితులపై ప్రజలను అప్రమత్తం చేయడంలో ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి జీవన్ రెడ్డి విమర్శ. రైతులను ఆదుకునే చర్యలు చేపట్టాలని డిమాండ్. జగిత్యాల జిల్లా కోనాపూర్లో రచ్చకెక్కిన ఇందిరమ్మ ఇళ్ల గొడవ. 30 ఏళ్ల క్రితం బీడీ కార్మికులకు కేటాయించిన స్థలంలో ఇందిరమ్మ ఇల్లు నిర్మాణాన్ని అడ్డుకున్నారని లబ్ధిదారులు ఆందోళన. దివ్యాంగులకు నియో ఫ్లై వోల్ట్ పవర్ వీల్ చైర్లను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యే నవీన్ యాదవ్ పంపించేశారు. దివ్యాంగులను సమాజంలో సానుభూతితో కాకుండా సమానత్వం దృక్పథంతో చూడాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పిలుపునిచ్చారు. దివ్యాంగులకు చేయూత ఇచ్చే కార్యక్రమంలో భాగంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని యూసఫ్గూడ మహమూద్ ప్యారడైజ్ ఫంక్షన్ హాల్లో హుందాయ్ మొబిస్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో దివ్యాంగులకు ఉపకరణాలు పంపిణీ. రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన 90 మంది దివ్యాంగులకు నియో ఫ్లై వోల్ట్ పవర్ వీల్ చైర్లను అందజేశారు. వెమ్లవాడ ఆలయ అభివృద్ధి విస్తరణ పనులకు మరో 99,40,00,000 మంజూరు చేశారు. 250 కోట్లతో ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు ప్రభుత్వ పాది శ్రీనివాస్ వెల్లడించారు. దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వెమ్లవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం సమగ్రాభివృద్ధి విస్తరణ పనులకు రాష్ట్ర ప్రభుత్వం మరో 99,40,00,000 మంజూరు చేసింది. ఈ మేరకు సంబంధిత శాఖ అధికారులు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. తాజా నిధుల మంజూరుతో ఆలయ అభివృద్ధి కోసం ప్రభుత్వం విడుదల చేసిన మొత్తం నిధులు 249,40,00,000 చేరాయని ప్రభుత్వ పాది శ్రీనివాస్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే అత్యంత ప్రముఖ శైవ క్షేత్రాల్లో ఒకటిగా వెలుగొందుతున్న రాజన్న ఆలయ అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రజాప్రభుత్వంలో దశల వారీగా భారీ నిధులు కేటాయిస్తుందన్నారు. ఇందులో భాగంగా 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూపాయలు 50 కోట్లు, 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూపాయలు 100 కోట్లు విడుదల చేయగా ఇప్పుడు మరో 99,40 కోట్లు మంజూరు చేయడంతో అభివృద్ధి పనులకు మరింత వేగం చేకూరనుందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో చేపట్టిన ఆలయ అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఆలయానికి వచ్చే లక్షలాది మంది భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించడం, ఆలయ పరిసరాలను ఆధునీకరించడం, యాత్రికులకు విశాలమైన వసతులు కల్పించడం వంటి లక్ష్యాలతో ఈ పనులు కొనసాగుతున్నాయని, ఇప్పటికి సుమారు 45% పనులు పూర్తయ్యాయని అధికారులు వెల్లడించారు. రాజన్న ఆలయ అభివృద్ధికి మరో 99,40,00,000 ఈరోజు మంజూరిస్తూ జీవోను జారీ చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధినేత గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. గతంలో 2023-24 బడ్జెట్లో 50 కోట్లు, 2024-25 బడ్జెట్లో 100 కోట్లు, ఇప్పటికే 150 కోట్లతో వేముల రాజన్న ఆలయాన్ని అభివృద్ధి పథంలో తీసుకుని పోయే క్రమంలో శృంగేరి పీఠాధిపతి శ్రీ శ్రీ విధిశేఖర భారతి గారిని పలుమార్లు సీఎంఓ అధికారులు, జిల్లా కలెక్టర్ గారు, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్ అందరం కూడా ఆగమ శాస్త్రానికి సంబంధించినటువంటి సపద్దు పండితులు కలిసి వారి సూచనలు సలహా మేరకు పనులను రాజన్న ఆలయం చేసేటువంటి ఇప్పటికీ 45% పూర్తి కాబడిన వేళ అనివిటి మండపాలు, దక్షిణ ప్రాకారము, ఉత్తర. జగిత్యాల జిల్లా కోనాపూర్లో ఇందిరమ్మ ఇళ్ల గొడవ రచ్చకెక్కింది. 30 ఏళ్ల క్రితం బీడీ కార్మికులకు కేటాయించిన స్థలంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని అడ్డుకున్నారని లబ్ధిదారులు ఆందోళన చేశారు.
జగిత్యాల జిల్లా కోడిమల్లె మండలం కోనపూర్లో ఇందిరమ్మ ఇళ్లలోల్లి రచ్చకెక్కింది. బీడీ కార్మికులకు 30 ఏళ్ల క్రితం కేటాయించిన భూమిలో మంజూరైన ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకుంటే స్థానిక ప్రజాప్రతినిధులు అడ్డుకుంటారని లబ్ధిదారు పూర్ణ విలిపిస్తున్నారు. నిలువు నీడ లేని నిరుపేదలకు స్వంత ఇంటి కలను సాకారం చేసేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసింది. అంతవరకు బాగానే ఉంది, కానీ ఇల్లు మంజూరైందని సంబరపడ్డ నిరుపేదలకు పాలకులు పట్టింపు లేని ధోరణి, పైరవీకారులు అక్రమ దంద శాపంగా పరిణమిస్తుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని చొప్పదండి నియోజకవర్గం కోడిమల్లె మండలం కోనపూర్ గ్రామంలోని బేరీ కార్మికులకు 1996లో కోనపూర్ బస్టాండ్ వెనుక ప్రాంతంలో 53 ప్లాట్లను ప్రభుత్వం మంజూరు చేసి పట్టాలు అందజేసింది. అప్పట్లో తాగునీరు, విద్యుత్ వంటి మౌలిక వసతులు లేకపోవడంతో ఇళ్ల నిర్మాణం చేపట్టలేకపోయారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేయడంతో బీడీ కార్మికులు తమకు కేటాయించిన స్థలంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేయాలని కోరారు. అప్పటి ఎమ్మెల్యేను ఉన్నతాధికారులను కలిసి నిర్మాణాలకు అనుమతి కల్పించాలని వినతి పత్రాలు సమర్పించారు. స్పందించిన అధికారులు సర్వే నిర్వహించి లబ్ధిదారులకు స్థలాలను చూపించి అద్దులు నిర్ధారించారు. పునాదులు సైతం తీశారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు కాకపోవడంతో నిర్మాణాలు చేయలేకపోయారు. 2023లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక బీడీ కార్మికులు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంను కలిసి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేసి నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. బేస్మెంట్ వరకు కొందరు నిర్మాణాలు కూడా పూర్తి చేశారు. ఏమైందో ఏమో కానీ ఇటీవల గెలిచిన సర్పంచ్ నిర్మాణాలను ఆపాలని ఆదేశించారు. పనిచేసే మేస్త్రీలు, సూత్తారులను కూడా పని చేయకుండా కట్టడి చేశారు. అర్థం కాని నిరుపేదలు ఆగిపోయిన ఇళ్ల పరిస్థితిని అధికారులకు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లినా సరైన సమాధానం లేక నిర్మాణ పనులు ముందుకు సాగక ఆవేదనతో ఆందోళన చెందుతున్నారు. కన్నీటి పర్యంతమై ఇళ్ల నిర్మాణం జరిగేలా చూడాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ప్రభుత్వం బీడీ కార్మికులకు పట్టా ఇచ్చిన భూమిలోనే ఇళ్ల నిర్మాణం చేపడితే అనుమతించకుండా అడ్డుకోవడం ఇంతవరకు సమంజసమని బాధితులు ప్రశ్నిస్తున్నారు. కావాలని కొందరు సర్పంచ్కి ఫిర్యాదు చేసి నిర్మాణ పనులు చేపట్టకుండా అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందిరమ్మ ఇల్లు మంజూరైన నిర్మాణం జరగకుండా అడ్డుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. ఇళ్ల నిర్మాణానికి అధికారులు, పాలకులు అవకాశం కల్పించాలని కోరుతున్నారు. లేకుంటే తమకు ఆత్మహత్యలే శరణ్యమని హెచ్చరించారు. మరి కోనాపురం కొడిమల్ మండలం సార్, మీ అందరికీ నమస్కారం చేసి చెప్తున్నా. నేను జైత్యాల జిల్లా, నా పేరు తుమ్మల కవిత సార్. ఇంతకుముందు 10 సంవత్సరాల నుంచి అలా తిరుగుతున్నాం ఈ భూమి కోసం. తిరగంగా సర్కారు సర్వేర్ వచ్చి మాకు అద్దులు పెట్టిపోయింది సార్. పాత ఎమ్మెల్యే సార్ వచ్చి ఈడ ముగ్గు పోసి ఓపెనింగ్ చేసిపోయింది సార్. అయినా మమ్మల్ని ఇట్లా జొర్రనిత్తలేరు. అందరం పునాది చేసుకుంటామని బండ తెప్పించుకున్నాము. అయినా అదంతా ఖరాబ్ చేసిర్రు, కానీ వీళ్ళు వీకేసిర్రు. సంవత్సరం కింద ఇందిరమ్మ ఇల్లు వచ్చింది సార్. నాకు ముగ్గు వేయమంటే పోతలేరు సార్. తెగాయించి బేస్మెంట్ కట్టుకుంటా, రేకులు అన్నీ వేసుకుంటానని వేసుకున్నా. అయినా దాన్ని ఆపేసిర్రు. అప్పుడు 3 లక్షలు నాశనం అయినాయి. మళ్ళీ ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు వచ్చింది. ఆడి ఆఫీస్కి పోయినాము, కలెక్టర్ ఆఫీస్కి పోయినాము, ఎమ్మెల్యే దగ్గరికి పోయినా నా కొడుకుని పట్టుకొని. ఇందిరమ్మ ఇల్లు వచ్చినాక పోతే ఈమెకు ముగ్గు ఎందుకు పోతలేరు అని అంటే పేరు చెప్పినాక ఫోన్ చేస్తా అంటాడు. అది బీటీకి కావాలన్నాడు. బీటీకి కావాలంటే గట్ల ఎట్లుంటుంది, నేను వచ్చి మాట్లాడతా అమ్మా అన్నాడు ఎమ్మెల్యే సార్. అయినా నేను అప్పటికి సపరే కూకున్నా. అయినా మళ్ళీ నా ఇందిరమ్మ ఇల్లు ఎత్తిపోలేదు సార్. నన్ను సంతకం పెట్టమని ఇంట్లోకి ఎన్నోసార్లు వచ్చిర్రు. నాకు భూములు ఇల్లు అడవిలో ఏం లేదు. నాకు ఇక్కడనే అందులో ఫోన్లలో కొడితే ఇక్కడనే ఓకే అయింది సార్. మళ్ళీ ఇప్పుడు తెగాయించి నేను ముగ్గు పోసుకొని పిల్లర్లు వేసుకుంటా అంటే మళ్ళీ వచ్చి సర్పంచ్ సభ ఆపిండు సార్. ఎందుకు ఆపుతున్నావు అంటే నా దగ్గరికి ఒక 4 వచ్చిర్రు. అది మాట్లాడుకుందాం రేపు పొద్దున. నాకు విలువ అక్క, నాకు విలువ ఇచ్చి నువ్వు ఇంటికి రా ఆపు అన్నాడు. ఆయనకు విలువ ఇచ్చినా నేను ఇంటికి పోయినా. 4 రోజులకు ఇంటికి పోయి మళ్ళీ ఆఫీస్కి పోతా. నాకు సమాధానం ఇస్తలేడు సార్. నేను పెట్రోల్ పోసి చచ్చిపోతానంటే సావు నా కోసమే చస్తున్నావా అంటుండు. మీరు చచ్చి ఇన్నేళ్ళ సంది చావంది, ఇప్పుడు నా కోసమే చస్తారా, నేను గెలిచినాకనే చస్తావా అంటుండు. ఇప్పుడు నేను నా సూతారిని ఇంటికి పోయి ఆ సూతారు పని చేసే కాడికి పోయి నువ్వు పని చేయక అన్నాడు. నాకు సూతారు అత్తలేడు సార్. 20 సిమెంట్ బత్తాలు ఖరాబ్ అయినాయి. మునుపు 3 లక్షలు ఖతమైనాయి. ఇప్పుడు 2 లక్షలు ఖతమైనాయి సార్. మీరు అందరు దయచేసి, సర్కారు సార్లు అందరు దయచేసి నాకు న్యాయం చేయుర్రి. ఇది బీడి కార్మికులదే, ఇది ఇల్లు, ఈ జాగానే బీడి కార్మికులు సార్. ఎవ్వరు కాదు, మేము ఎవరి జాగాలు కడతలేము. మేము గ్రామ పంచాయతీ ముంగట ఇల్లుగా వేసుకుంటలేను. నేను ఎవరి పట్ట భూములు ఇల్లు కడతలేను సార్. ఇది మాది, మాకు పట్టాలతో సహా ఉన్నాయి సార్. మీకు అందరికీ దయచేసి, సార్లందరికీ దయచేసి మీకు అందరికీ రుణపడి ఉంటా. మాకు ఈ సాయం చేయరు సార్. మీకు అందరికీ దండం పెడుతున్నా. ఎల్‌నినో ఎఫెక్ట్తో రైతులను అప్రమత్తం చేయడంలో ప్రభుత్వం విఫలమైందని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి విమర్శించారు.
జగిత్యాలలో మీడియాతో మాట్లాడిన జీవన్ రెడ్డి వరి వేయొద్దు, ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని చెప్తున్న అధికారులు అసలు అదను దాటిపోయిన తర్వాత చెబితే ప్రయోజనం ఏంటని ప్రశ్నించారు. ఎలనినో ప్రభావంపై గత 2-3 నెలలుగా వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న ప్రభుత్వం ఇంతకాలం నిర్లక్ష్యంగా వ్యవహరించి ఇప్పుడు హడావిడి చేస్తుందని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి మాదిరిగానే భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం వర్షాభావ పరిస్థితులతో తీవ్ర నష్టాల్లో ఉన్న రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు ఏమైపోయింది, నారు ఎదిగొచ్చింది, నారు వేసే సమయం వచ్చిందే, నారు ఎదిగొచ్చి నారు వేసే సమయం వచ్చింది. ఇప్పుడు మీరు వరి నాట్లు వేయొద్దు, మీరు 6 తడి పంటలు పెట్టాలంటే ఇప్పుడు ఏం 6 తడి పంటలు పెడతారే? 6 తడి పంటలు పెట్టే దినం ఎత్తిపోయింది, 6 తడి పంటలు పెట్టే దినం ఎత్తిపోయింది. ఇప్పుడు పెడితే ఒక మొక్కజొన్న పెట్టొచ్చునే, ఇప్పుడు పెడితే మొక్కజొన్న కూడా పెట్టచ్చు అన్న, ఉత్తర్లో కూడా పెడతారు మొక్కజొన్నకి ఏది ఇస్తున్నదో మనం కొంత నీటి సౌకర్యం సదుపాయం కల్పించగలిగితే ఎప్పుడు పెట్టినా పెట్టచ్చు మొక్కజొన్న. ఇప్పుడు కంది పెట్టాలంటే కంది పునాస ఇత్తనం, అది మినిమం 6 months పడుతుంది పునాస. నల్గొండలో సత్యం సమక్షంలో కాంగ్రెస్లోకి భారీ చేరికలు జరుగుతున్నాయి. జగిత్యాల జిల్లా చొప్పదండి నియోజకవర్గం కోడిమల్లె మండలం నల్గొండ గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి భారీ స్థాయిలో చేరికలు చోటు చేసుకున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై నల్గొండ, తిప్పాయపల్లి గ్రామాలకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, యువకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. నల్గొండలో నిర్వహించిన ప్రత్యేక చేరికల కార్యక్రమంలో కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సమక్షంలో ఉప సర్పంచులు, వార్డు సభ్యులు, మాజీ సర్పంచులు, వివిధ పార్టీలకు చెందిన నాయకులు, యువత పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ పథకాలు గ్రామీణ స్థాయిలో విశేష ఆదరణ పొందుతున్నాయని అన్నారు. ప్రజల విశ్వాసానికి అనుగుణంగా ప్రభుత్వం పనిచేస్తుండటంతో అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీ వైపు అడుగులు వేస్తున్నారని పేర్కొన్నారు. నల్గొండ, తిప్పాయపల్లి గ్రామాల నుంచి ఉప సర్పంచులు, వార్డు సభ్యులు, మాజీ సర్పంచులు, యువత కలిసి సుమారు 200 మందికి పైగా కాంగ్రెస్ పార్టీలో చేరడం పార్టీ బలోపేతానికి నిదర్శనమని ఎమ్మెల్యే సత్యం తెలిపారు. పార్టీలో చేరిన ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు, ప్రాధాన్యత కల్పిస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు, అభివృద్ధిని చూసి చాలామంది వివిధ పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతారు. నియోజకవర్గం వ్యాప్తంగా కూడా జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరడం జరుగుతుంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు పేదలకు సంబంధించి సన్న బియ్యం కానీ, ఇందిరమ్మ ఇండ్లు కానీ, రేషన్ కార్డులు కానీ, అదేవిధంగా మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం, నిరుద్యోగులకు ఉద్యోగ వసతి కల్పించడం, ఇట్లాంటి ఎన్నో సంక్షేమ పథకాల వల్ల ముఖ్యంగా యువత పెద్ద ఎత్తున ఆకర్షితులవుతారు. గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ సర్కార్లో ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకపోవడం, ఎంతోమంది 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం వస్తే మాకు ఉద్యోగాలు వస్తాయి, మా కుటుంబాలు బాగుపడతాయని చెప్పి యువత ఎంతో కలలు కంటే ఆ కళలను పూర్తిగా నిర్వీర్యం చేస్తూ కనీసం 10 సంవత్సరాల్లో ఉద్యోగ నియామకాలు జరగలేవు. యువత అంతా కూడా అండర్స్టూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఉద్యోగాల కల్పన కానీ, మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉద్యోగాల కల్పన, ఇట్లాంటి అనేక సంక్షేమ పథకాలు. కరీంనగర్ జిల్లా నారాయణపూర్లో ముంపు సర్వేపై ఉద్రిక్తత నెలకొంది. 30 ఇళ్లకే సర్వే అధికారులను అడ్డుకొని గ్రామం మొత్తం ముంపుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం నారాయణపూర్ రిజర్వాయర్ ముప్పు సర్వే రసబసగా మారింది. సర్వేలను గ్రామస్తులు అడ్డుకొని ఆందోళనకు దిగారు. నారాయణపూర్ గ్రామంలో ముప్పు ప్రభావిత ఇండ్ల సర్వేకు వచ్చిన వారిని ముప్పు బాధితులు అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది. గ్రామంలో ముప్పు సమస్యతో బాధపడుతున్న కుటుంబాలు అధిక సంఖ్యలో ఉండగా అధికారులు కేవలం 30 ఇండ్లను మాత్రమే సర్వే చేయడం ఆందోళనకు దారితీసింది. గతంలో గ్రామ సభ నిర్వహించి ప్రజల అభిప్రాయాలు సేకరించినప్పటికీ అధికారికంగా ఎలాంటి సంతకాలు తీసుకోలేదని గ్రామస్తులు ఆరోపించారు. అలాంటి పరిస్థితిలో మళ్లీ గ్రామ సభ నిర్వహించకుండా, బాధితుల నుంచి లిఖితపూర్వక అభిప్రాయాలు తీసుకోకుండా, ఎవరికి ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఎంపిక చేసిన 30 ఇండ్లకే సర్వే చేపట్టడం ఏ ప్రమాణాల ఆధారంగా జరిగిందని ప్రశ్నించారు. ముప్పు ప్రభావానికి గురవుతున్న అన్ని కుటుంబాలను పరిగణలోకి తీసుకోకుండా కొందరిని మాత్రమే ఎంపిక చేయడంలో అంతర్యం ఏంటని నిలదీశారు. ఆగ్రహవేశాలతో సర్వే అధికారులను నిర్బంధించారు. సర్వేలో ఉన్న ఇళ్ల యజమానులకు సర్వే జాబితాలో లేని వారి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు చేరుకొని గ్రామస్తులను సంధాయించి అధికారులను అక్కడి నుంచి పంపించేశారు. ముప్పు బాధితుల గుర్తింపు ప్రక్రియలో పారదర్శకత పాటించాలని గ్రామసభ ద్వారా ప్రజల అభిప్రాయాలను లిఖితపూర్వకంగా నమోదు చేసి అర్హులైన ప్రతి కుటుంబానికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. బెల్గటూరు బాగ్లో దూకి ఉట్నూరుకు చెందిన వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాలు ఇలా ఉన్నాయి.
జగిత్యాల జిల్లా వెల్గటూరు మండల కేంద్రం సమీపంలోని పెద్దపాకు బ్రిడ్జిపై నుండి దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన కలకలం సృష్టిస్తుంది. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరుకు చెందిన పల్లపు భూమయ్య గత శుక్రవారం తన అత్తగారిల్లైన చొప్పదండికి వెళ్లి తిరుగు ప్రయాణంలో వెల్గటూరు వాగులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. వాగులో మృతదేహాన్ని వెలికితీశారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్య గల కారణాలు తెలియాల్సి ఉంది. కరీంనగర్లోని పద్మానగర్లో పోచమ్మ బోనాలు ఘనంగా నిర్వహించారు. కరీంనగర్లో పలు కుల సంఘాల ఆధ్వర్యంలో నగరంలోని పలు చోట్ల పోచమ్మ బోనాలు వైభవంగా నిర్వహించారు. మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ తల్లి బోనాల వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. నగరంలోని చింతకుంట, కిసాన్ నగర్, శివాజీ నగర్, పసుల నారాయణ కాలనీ ప్రాంతాలలో భక్తులు అమ్మవారికి ఘనంగా బోనాలు సమర్పించారు. ఈ వేడుకలకు కరీంనగర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి గంగుల కమలాకర్, మేయర్ కొలగాని శ్రీనివాస్, మున్నూరు కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నర్సన ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా వారు స్వయంగా అమ్మవారి బోనం ఎత్తుకొని ఆలయం వరకు చేరుకొని భక్తి శ్రద్ధలతో అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం అతిథులు మాట్లాడుతూ అమ్మవారి దయతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని, కాలం కలిసి వచ్చి సమృద్ధిగా వర్షాలు కురిసి పాడి పంటలు కలకలలాడాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆయా డివిజన్లకు చెందిన నాయకులు, మున్నూరు కాపు సంఘం ప్రతినిధులు, స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా పోరన్లలో వైరల్ ఫీవర్ విజృంభిస్తుండటంతో ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించారు. విష జ్వరాలతో మృతి చెందిన 2 చిన్నాలకు 10 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని మాజీ మంత్రి జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. పోరాన్లలో వైరల్ ఫీవర్తో మృతి చెందిన 2 చిన్నారుల కుటుంబాలకు 10 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా చెల్లించాలని మాజీ మంత్రి జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. వైరల్ ఫీవర్తో జగిత్యాల జిల్లా మాతా శిశు కేంద్రంలో చికిత్స పొందుతున్న వారిని మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి పరామర్శించారు. మృతి చెందిన 2 చిన్నారుల కుటుంబ సభ్యులను ఓదార్చారు. పోరన్ల గ్రామంలో నిర్వహించిన వైద్య శిబిరంలో పాల్గొన్నారు. డాక్టర్స్ నీటి శాంపిల్స్ ల్యాబ్కు పంపించాం. దాదాపు 20 మంది చిన్నారులు గ్రామంలో విష జ్వరాలతో బాధపడుతున్నారని తెలిపారు. వాతావరణ పరిస్థితులు బాగాలేవన్నారు. చిన్నారులను ఆరోగ్య పరిస్థితులపై జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. హాస్పిటల్లో చికిత్స పొందుతున్న పిల్లలకు ప్రత్యేక వైద్యం అందించాలని, వారి ఆరోగ్యంపై తగు చర్యలు తీసుకోవాలన్నారు. స్కూళ్లలో మిగతా పిల్లలకు అందరికీ కూడా వైద్య పరీక్షలు చేయించాలన్నారు. ప్రభుత్వం మరణించిన చిన్నారుల కుటుంబ సభ్యులకు 10 లక్షలు ఆర్థిక సాయం అందించాలని సూచించారు. మనకి ఇక్కడ అది వచ్చింది కాబట్టి ఇక్కడికే కన్ఫర్మ్ ఇక్కడ లెటర్ టేక్ ప్రికాషన్స్ హియర్ విత్ స్పెషల్ మెజర్స్. బట్ ఇన్ అదర్ విలేజెస్ ఆల్సో లెట్ ఇట్ ఇంటిమేటెడ్ టు ఆల్ పంచాయత్ సెక్రటరీస్. ఇట్స్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది పంచాయత్ సెక్రటరీస్. మీరు పంచాయత్ సెక్రటరీస్ అందరినీ అవేర్నెస్ తీసుకొచ్చి ఇప్పుడు అంగన్వాడీ వీళ్ళందరూ ఏమైపోయిందంటే ఎలక్ట్రిక్ రోల్ ఎన్రోల్మెంట్లో పడిపోయినట్టు వీళ్ళందరూ ఏమైపోయిందన్నమాట వాళ్ళ డ్యూటీస్ రెగ్యులర్ డ్యూటీస్ పక్కకు పోయినాయి. రెగ్యులర్ స్పెషల్ రెస్పాన్సిబిలిటీ నౌ దే ఆర్ ఆన్ దట్ జాబ్. కాబట్టి అంగన్వాడీ అన్ని బాధ్యతలు పక్కకు పోయినట్టు అయిపోయినాయి. ఈ వారం అయితే అయిపోతుంది. అయినా కానీ ఇది కొసగొచ్చింది కాబట్టి యూ నౌ కాన్సన్ట్రేట్ ఆన్ దిస్ టేకింగ్ స్పెషల్ కేర్ ఆఫ్ ది చిల్డ్రన్. టేకింగ్ స్పెషల్ కేర్ ఆఫ్ చిల్డ్రన్. ఇప్పుడు పిల్లలు కూడా మీ స్కూల్కి వస్తలేదు కావచ్చు. మరి ఎవరుంటారు మా స్కూల్కి వస్తారు? మీరే లేకపోతే కాదు ఆయమ్మ చూస్తారా? అదే మీరు ఓటు నమోదు కోసం తిరుగుతుంటే మరి పిల్లలే ఎంత అయిందమ్మా ఇక్కడ ఎన్రోల్మెంట్? ఇక్కడ ఇది ఎన్ని బూత్స్ ఉన్నాయి? ఎంత అయినాయి అమ్మా? దేనిలో ఎంత అయినాయి? చేసేస్తా అంటే 1267 ఏదైతున్నదో మీకు రీసబ్మిట్ చేసి అన్ని మ్యాపింగ్ అయిపోయినాయా? 100%. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మాన్ కీ బాత్ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కరీంనగర్ డిప్యూటీ మేయర్ సునీల్ రావు పాల్గొన్నారు. ప్రత్యేక కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు, పార్టీ కార్యకర్తలు, డివిజన్ వాసులతో కలిసి ప్రధాని ప్రసంగాన్ని వీక్షించారు. దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోదీ చేసిన స్ఫూర్తిదాయక ప్రసంగం దేశ అభివృద్ధిలో సామాన్యులు భాగస్వామ్యం, వివిధ రంగాల్లో సాధిస్తున్న ప్రగతి గురించి ఆయన పంచుకున్న అంశాలు అందరినీ ఆలోచింపజేసే విధంగా ఉన్నాయన్నారు. కరీంనగర్లోని కట్టరాంపూర్లో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి మంచి స్పందన లభించింది. బీజేపీ నాయకులు పండగ, స్వప్న, నాగరాజు దంపతుల ఆధ్వర్యంలో డాక్టర్ ఎలగందుల శ్రీనివాస్ వాసుదేవ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారి సహకారంతో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కరీంనగర్ నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ సునీల్ రావు ప్రారంభించారు. శిబిరంలో ప్రముఖ జనరల్ లాప్రోస్కోపిక్ లేజర్ సర్జన్ డాక్టర్ ఎలగందుల శ్రీనివాస్ రోగులను పరీక్షించి బ్లడ్ షుగర్, రక్తపోటు, థైరాయిడ్ సమస్యలు, ఫైల్స్, ఫిషర్,
ఫిస్టులా, హెర్నియా, హైడ్రోసిల్, వెరికోజ్ వెయిన్స్, డయాబెటీస్, ఫుట్ బ్రెస్ట్ లాప్స్తో పాటు ఇతర శస్త్రచికిత్సలకు సంబంధించిన సమస్యలపై ఉచిత వైద్య సలహాలు అందించారు. విద్యార్థుల ఉద్యమంతో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో కరీంనగర్లో కాంగ్రెస్ కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తూ క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి తన పదవికి రాజీనామా చేసినప్పటికీ ఆమోదం పొందే వరకు విద్యార్థుల పెండింగ్ డిమాండ్ల సాధన కోసం ఉద్యమాన్ని కొనసాగిస్తామని కాంగ్రెస్ నాయకులు స్పష్టం చేశారు. అమరులైన విద్యార్థులను కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని, వారి ఆత్మకు శాంతి చేకూరాలని కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు వైద్యుల అంజర్ కుమార్ ఆధ్వర్యంలో నగరంలో రాజు చౌక్ నుండి కార్ఖానా గడ్డలోని గాంధీ విగ్రహం వరకు కొవ్వొత్తులతో శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెలిచాల రాజేంద్రరావు, సూడా మాజీ చైర్మన్ కొమర్రెడ్డి నరేందర్ రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఉట్కూరి నరేందర్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ ఆకుల నర్సయ్యలతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. విద్యార్థుల ఉద్యమాలకు సపోర్టుగా ఉన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఉద్యమాన్ని సవాల్గా తీసుకుని నేడు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ప్రతిపక్షాలు బీజేపీ ప్రభుత్వంపై తిరగబడుతున్న సందర్భంలో మోదీ ప్రభుత్వం దిగివచ్చి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో నైతికంగా విద్యార్థుల ఉద్యమం గెలిచిందన్నారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఉద్యమాలకు మద్దతుగా ఏఐసీసీ, పీసీసీ ఇచ్చిన పిలుపు మేరకు రాజీవ్ గాంధీ చౌక్ నుండి మహాత్మా గాంధీ చౌక్ వరకు శాంతియుతంగా క్యాండిల్ ర్యాలీ చేయడం జరిగిందన్నారు. కరీంనగర్లో ఆషాఢ మాసంలో పోచమ్మ బోనాల జాతర వైభవంగా జరిగింది. పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ బోనాలు కన్నుల పండుగలు జరిగాయి. డప్పులు, శివసత్తుల పూనకాలతో బోనాల పండుగ నిర్వహించారు. బోనాలతో ఆడిపాడిన భక్తులు విస్తారంగా వర్షాలు కురిసి పాడి పంటలతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండేలా చూడాలని పోచమ్మ తల్లిని వేడుకున్నారు. కరీంనగర్లో కరెంట్ షార్ట్ సర్క్యూట్తో కేక్స్ అండ్ బేకర్స్ బేకరీ దగ్ధమైంది. బాధితుడిని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పరామర్శించి ఓదార్చారు. కరీంనగర్ బస్ స్టేషన్ సమీపంలో ఉన్న బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు నేతి రవివర్మకు చెందిన కేక్స్ అండ్ బేక్స్ బేకరీలో అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రమాదవశాత్తు షార్ట్ సర్క్యూట్ జరిగి అగ్ని ప్రమాదంతో బేకరీ పూర్తిగా కాలిపోతైంది. ఈ ప్రమాద వార్త తెలుసుకున్న మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నేరుగా సంఘటనా స్థలానికి చేరుకుని బేకరీని పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరు, ఆస్తి నష్టం వివరాలను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పోలీసు అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి ఘటన వివరాలను ఆరా తీశారు. ఈ కష్టకాలంలో అధైర్యపడవద్దని బేకరీ నిర్వాహకులకు ఆయన భరోసా కల్పించి ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్, బేకరీ నిర్వాహకులు నేతి రవివర్మ, లోకేందర్, వంశీకృష్ణ, రవి తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. దివ్యాంగులకు నియో ఫ్లై బోల్ట్ పవర్ వీల్ చైర్లు పంపిణీ చేసిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యే నవీన్ యాదవ్. కరీంనగర్లో కన్నుల పండగల పోచమ్మ బోనాలు. బోనాల వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మేయర్ శ్రీనివాస్. వెమ్లవాడ ఆలయ అభివృద్ధి విస్తరణ పనులకు మరో 99,40,00,000 మంజూరు. రూపాయలు 250 కోట్లతో ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వ పాది శ్రీనివాస్ వెల్లడి. జగిత్యాల జిల్లా పోరన్లలో కొనసాగుతున్న వైరల్ ఫీవర్ హెల్త్ క్యాంప్. విష జ్వరాలతో మృతి చెందిన 2 చిన్నారులకు 10 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని మాజీ మంత్రి జీవన్ రెడ్డి డిమాండ్. వర్షాభావ పరిస్థితులపై ప్రజలను అప్రమత్తం చేయడంలో ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి జీవన్ రెడ్డి విమర్శ. రైతులను ఆదుకునే చర్యలు చేపట్టాలని డిమాండ్. జగిత్యాల జిల్లా కోనాపూర్లో రచ్చకెక్కిన ఇందిరమ్మ ఇళ్ల గొడవ. 30 ఏళ్ల క్రితం బీడీ కార్మికులకు కేటాయించిన స్థలంలో ఇందిరమ్మ ఇల్లు నిర్మాణాన్ని అడ్డుకున్నారని లబ్ధిదారులు ఆందోళన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ GTPL.